రామ్ శేఖర్ గారు, శృతి గారు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారండి. పెళ్ళయ్యి 4 సంవత్సరాలు అయింది. మరి భర్త భార్య ఇద్దరు చాలా చోట్ల ప్రయత్నించారు. ఎక్కడ ప్రయత్నించినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. మరి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 1 మంత్లో వచ్చింది సార్. 1 మంత్లో వచ్చింది. అది కూడా క్రిములకు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇంకా హార్మోన్లు ట్రీట్మెంట్ అవ్వలేదు, క్రిములకు కూడా ఇంకా సగం ట్రీట్మెంట్ అవ్వలేదు. మధ్యలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. కానీ 4 ఏళ్ళ నుంచి రాలేదు బయట. ఎంత ప్రయత్నించినా రాలేదు మీకు. అలాగే భార్య వయసు వచ్చేటప్పటికి 31 ఏళ్ళు వచ్చినాయి అంటున్నారు. ఈ మధ్య 30 దాటితే అండాలు అయిపోయినాయి, ఐవీఎఫ్ అంటున్నారు. మీకు కూడా ఐయువైలు చెప్పారు. ఐవీఎఫ్ ఐయువైలు చెప్పారు, చేసేసారు కూడా. ఫెయిల్ అయిపోవడం కూడా అయిపోయింది. మరి ఎంత చేసినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎలా వచ్చిందంటారు? అది కూడా 1 మంత్లో. 4 ఏళ్ళ నుంచి ఎంత ప్రయత్నించినా రాని ప్రెగ్నెన్సీ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు వాడగానే 1 మంత్లో వచ్చింది. అలా వస్తుంది అని చెప్పేసి 14,500 మంది ఇప్పుడు వరకు ప్రూవ్ అయిపోయారు. మరలా మీరు కూడా ఈరోజు ఆ దంపతులు సక్సెస్ అయిన దంపతుల లిస్టులో చేరారు. ఇది మీరు అక్కడ చేసిన తర్వాత మీరు అక్కడ స్కానింగ్ తీయించుకోమన్నాం, బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం, అవన్నీ అక్కడ చేయించుకున్నారు. బీటా హెచ్సిజి అనేది 5 దాటాలన్నాము. మీకు అక్కడ ఎంత వచ్చిందంటే 3,639 వచ్చింది. అలాగే స్కానింగ్లో గర్భసంచిలో ఉందా లేదా, ట్యూబుల్లో ఉందా అనేది స్కానింగ్లో తెలియడానికి స్కానింగ్ కూడా అక్కడ చేయించుకోమన్నాం. మీరు మాకు టెలికాలర్లకు ఫోన్ చేస్తే అక్కడ ఏం చేయించుకోవాలి, స్కానింగ్ ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలనేది చెప్పారు. మన వాళ్ళే టెలికాలర్స్లో ప్రిస్క్రిప్షన్ పెట్టారు. అది మీరు అక్కడే చేయించుకుని మాకు చూపించవచ్చు అని చెప్పారు. సో భార్య రాకోకుండా భర్త వచ్చినా చాలు. ఎలాగూ వచ్చారు, టెస్టులు చేయించుకున్నారు, మందులు తీసుకెళ్లారు, వాడుతూనే ప్రెగ్నెన్సీ వచ్చింది. అందుకని అక్కడే టెస్ట్ చేయించుకుని అక్కడే స్కాన్ తీయించుకుని రమ్మన్నాం. అలాగే బీటా హెచ్సిజి టెస్ట్ కూడా, థైరాయిడ్ టెస్టు, బీటా హెచ్సిజి టెస్టు ఇవన్నీ చేశారు. బీటా హెచ్సిజి 5 దాటాలన్నా 3,639 వచ్చింది. మరి రామ్ శేఖర్ గారు ఎన్నో చోట్ల తిరిగిన అవ్వని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎలా అయింది అనుకుంటున్నారు? అసలు ఏం మహత్యం జరుగుతుంది ఇక్కడ? అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఐవీఎఫ్లకు రాంది, ఆపరేషన్లకు రాంది, ఐయువైలకు రాని, ఇక్కడ న్యాచురల్గా ఎలా వస్తున్నాయి? అది కూడా 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ ఇలా ఒక్కొక్కరికి వస్తున్నాయి. కొంతమందికి అయితే 10 డేస్లో కూడా వచ్చేస్తాయి. ఎలా జరుగుతుంది? మీరు గమనించిన ఆ మ్యాజిక్ ఏంటి? నేను గమనించిన మ్యాజిక్ ఏంటంటే సార్, డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా చాలా మంచిగా పనిచేసింది సార్. అది తప్ప ఇంకేమీ లేదు సార్. మేము జస్ట్ తీసుకెళ్ళిన 1 మంత్ అన్నాం కానీ సార్ 2 వీక్సే వాడాము. మధ్యలో 1 వీక్ నాకు ఫీవర్ వస్తే క్లోజ్ చేసాము, మళ్ళీ కంటిన్యూ చేసాము. ఈ లోపు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. అవును సార్. గట్టిగా 15 రోజులు మెడిసిన్ వాడారు. 15 రోజులే వాడాను సార్ మెడిసిన్. కానీ 4 ఏళ్ల నుంచి చాలా మెడిసిన్ వాడినా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు. మా మెడిసిన్ 4 నెలలు మినిమం వాడండి అని చెప్పాము. దాంట్లో 15 రోజులు వాడేటప్పటికే మీకు అయిపోయింది, ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిపోయింది. ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందా మీకు ప్రెగ్నెన్సీ ఎక్కడన్నా కానీ? లేదు సార్, లేదు. చాలా చోట్ల తిరిగారు, చాలా హాస్పిటల్లో మందులు వాడారు, చాలా చోట్ల చిన్న చిన్న ప్రొసీజర్లు కూడా చేయించుకున్నారు, అయినా కూడా మీకు ఫలితం దక్కలేదు. కానీ ఇక్కడ ఆపరేషన్లు చేయలేదు, ఐయువైలు చేయలేదు, ఐవీఎఫ్లు అనే పదం కూడా పలకలేదు. అవేం చెప్పలేదు సార్. ఏం చెప్పలే. 30 ఏళ్ళు వచ్చింది, వయసు అయిపోయింది అని అనలా మనం. అసలు ఏం లేదు. కోఆపరేట్ చేశారు, భార్యాభర్తలు ఇలా ఉండాలి. అవును. మన ఫార్ములాలో మిగతా డాక్టర్ల దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఏమనుకుంటున్నారు మీరు? కొన్ని డిఫరెన్సెస్ చెప్పండి. డిఫరెన్సెస్ అంటే ఒకటి ఫీజు దగ్గర నుంచి చెప్పండి. ఒకటి ఫీజు, మన ఫీజు ఎంత, వాళ్ళ ఫీజు ఎంత? మన ఫీజు కన్సల్టెన్సీ ఫీజు 500 సార్. 500 ఎన్ని రోజులకి? 1 ఇయర్కి సార్. బిడ్డ పుట్టే వరకు లేదా 1 ఇయర్ వరకు? మరి వాళ్ళకి ఎంత 1 వీక్ సార్. 1 వీక్ తర్వాత వచ్చినప్పుడు ఎవరు మీరు అన్నట్టే మాట్లాడతారు వేరే డాక్టర్స్ కూడా. 10 రోజులకి, 15 రోజులకి, నెల రోజులకి మళ్ళీ స్టాంప్ వేసేస్తారు. అవునవును. ఇక్కడ అలా కాదు. ప్రెగ్నెన్సీ వచ్చే వరకే లేదా 1 ఇయర్ వరకే అని చెప్పి కేవలం 500 ఇంగ్లీష్ మెడిసిన్స్ తోనే ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. ఇంగ్లీష్ మెడిసినే ఇస్తారు, పేరు ఊరు లేని మెడిసిన్ ఏమి ఇవ్వరు. ఇక్కడ అన్నిటికీ పేరు ఉంటుంది, ఊరు ఉంటుంది, అది తయారు చేసే కంపెనీ ఎక్కడ, దాని అడ్రస్, దాని పుట్టుపూర్వత్వాలు, దాని మ్యానుఫ్యాక్చరింగ్, దాని ఎక్స్పైరీ, దాని ఎంఆర్పి అన్నీ ఉంటాయి. రేటు కూడా దాని మీదే ఉంటుంది. ఇంగ్లీష్ మందులు మనం తయారు చేసే కాదు.
మనం తయారు చేసేది కాదు, పొట్లం కట్టి చుట్టం కట్టి లేదా డబ్బాల్లో చిన్న పొలుకుల్లాగా పంచదార గులికల్లాగా ఇచ్చేసే ఏం లేవు ఇక్కడ. లేదు లేదు. ప్రతిదానికి పేరు ఉంటుంది, ఊరు ఉంటుంది, కంపెనీ తయారు చేసి ఉంటుంది. మనం తయారు చేసిన మందులు కూడా కాదు. అవును. మరి తర్వాత నెక్స్ట్ అందరూ డాక్టర్లు మీరు వెళ్ళిన తర్వాత 2 నిమిషాలు 3 నిమిషాల కన్నా మాట్లాడరు. అవును సార్. ఇది మరి కొత్త పేషెంట్కి మరి నేను ఎంతసేపు మీతో స్పెండ్ చేశాను? ఒక 1.5 అవర్ పైన స్పెండ్ 1.5 అవర్ కూర్చోబెట్టి మాట్లాడాను. ఈ మాట్లాడిన వాటిలో 1.5 అవర్లో నువ్వు వేస్ట్, మీ ఆవిడ వేస్ట్, మీ అండాలు వేస్ట్, మీ విరేకనాలు వేస్ట్, మీకు ఐవీఎఫ్ఏ గతి, ఆపరేషనే గతి అనే పదాలు ఎక్కడన్నా పలికానా నేను? లేదు సార్, వాడలేదు అసలు. ఆ వర్డ్సే రాలేదు మీ దగ్గర. ఎక్కడన్నా భయపెట్టడం జరిగిందా? లేదు లేదు, ఎక్కడ భయపెట్టలేదు. పైగా మీరు కాబోయే మాతృదేవతలు, పితృదేవతలు, ఒక్క బిడ్డని కంటే మీరు దేవుళ్ళు అయిపోతారు అని మోటివేషన్ చేశాం మనం. అవును. తేడా ఉందా లేదా మిగతా డాక్టర్లకి మనకి? ఉంది సార్, 100% ఉంది. మరి చాలామంది ఇంకా తెలుసుకోపోతున్నారు. ఎందుకంటే మిగతా డాక్టర్ల దగ్గర రాని ఈయన దగ్గర ఎలా ఈజీగా వస్తున్నాయి అంటే మిగతా దగ్గర లేని ఎన్నో క్వాలిటీస్ డాక్టర్ వైఎస్ బాబులో ఉన్నాయి. అవును సార్, మీరు గమనించారు కదా? వాస్తవం సార్, ఉన్నాయి. చాలా విషయాల్లో పెక్యూలియర్ ఇది. అక్కడంతా హాస్పిటల్స్ వెళ్ళిన తర్వాత అది ఒక ఆపరేషన్ థియేటర్ గాను ఐవీఎఫ్ ల్యాబ్ గాను మార్చేసుకుని ఎటు తిప్పినా 3 నెలల్లో నీకు ఆపరేషన్కో ఐవీఎఫ్కో టర్న్ చేసేస్తారు. వాళ్ళు ఫస్ట్ రోజు నుంచి వాళ్ళ టార్గెట్ ఆపరేషను ఐవీఎఫ్కి నిన్ను మార్చడమే. అలాగే ఇక్కడ అట్లా లేదు. అసలు ఆపరేషన్ అనే పదాలు లేవు, ఐవీఎఫ్లు అనే ల్యాబులు లేవు, అసలు ఇవన్నీ కూడా లేవు ఈ హాస్పిటల్లో. ఆపరేషన్ థియేటర్ ఎక్కడన్నా చూసారా మన హాస్పిటల్లో? మన ఐవీఎఫ్ ల్యాబ్ ఏమన్నా చూసారా? లేదు. ఉన్నది సినిమా థియేటర్. ఆ సినిమా థియేటర్లో కూడా నా సినిమానే ఆడుతుంది. దాంట్లో కూడా నేను చెప్పే టిప్స్ అవన్నీ వింటూ ఉంటారు. నేను వచ్చే వరకే మీకు టైం వేస్ట్ అవ్వకోకుండా నా టిప్స్ అవన్నీ వింటూ ఉంటారు. అది సో ఇలా మీకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. పైగా క్రిములు అనేది ఎక్కడన్నా పదం మీరు విన్నారా మీ డాక్టర్ల దగ్గర ఈ 4-5 ఏళ్ళలో ఎవరి దగ్గర? అసలు వాటికి టెస్టులు ఎవరన్నా చేశారా? ఎవరూ చేయలేదు. మరి మనం క్రిములకి టెస్టులు చేసాం. భర్తకి చేస్తే భార్యకి మందులు పెడుతున్నాం, భార్యకి చేస్తే భర్తకు మందులు పెడుతున్నాం, ఇద్దరు కలిపి క్రిముల బురదని కడిగేస్తున్నాం. ఏ డాక్టర్ అన్నా సేమ్ మెడిసిన్ భర్తకి భార్యకి వాడిచ్చారా? లేదు. మీరు సేమ్ మెడిసిన్ వాడారు. మీరు ఏం మెడిసిన్ వాడారో మీ ఆవిడ అదే మెడిసిన్ వాడింది. అసలు ఎలాంటి డిఫరెన్స్ లేదు. మరి రిజల్ట్ ఇద్దరికి వచ్చింది. చూసారా? ఇన్నాళ్ళు 4 సంవత్సరాల నుంచి మీరు చాలా చోట్లకి వెళ్ళిన చోటల్లో మీ ఆవిడకే ఇంజక్షన్లు పొడిశారు, మీ ఆవిడకే స్కానింగ్లు తీశారు, మీ ఆవిడకే బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు అన్ని నానా రకాలన్న అంతా మీ ఆవిడకే. లేదు మిమ్మల్ని పట్టుకుంటే మీకే అన్ని మందులు, మీలా మీ ఆవిడ పక్కన పెట్టేస్తారు. ఇట్లా కాకోకుండా ఇద్దరిని సమానంగా తీసుకెళ్ళి ఇద్దరిలో ఉన్న రుగ్మత ఏముంది గుర్తించి ఆ రుగ్మత తొలగించుకోవడానికి బిళ్ళలు పెట్టి ఇద్దరు ఒంట్లో నుంచి ఆ సమస్యని పారదోలి మీ బిడ్డను వచ్చేటట్టు చేస్తున్న ఒకే ఒక మ్యాజిక్ డాక్టర్ వైఎస్ బాబు. అవును సార్. ఎక్కడన్నా అలా జరిగిందా మీకు? లేదు లేదు, ఎక్కడా జరగలేదు. పోనీ డాక్టర్ వైఎస్ బాబు ఏమన్నా మరి బోగస్సా? లేదు సార్, అస్సలు రియలేనా? ఉన్నానుగా, ఆత్మయం కాదుగా, నేను మనిషి ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీజియన్లో విజయవాడ నడిబొడ్డులో ఉన్నాను కదా. దీనికి ఒక అడ్రస్ ఉందిగా. మీరు వచ్చినట్టు ఎవరైనా రావచ్చు కదా. మరి అడ్రస్ కూడా ఉంది. మరి ఎంతోమందికి చెప్తున్నాం జీరో కౌంట్ హీరోగా మారొచ్చు అని చెప్తున్నాం. ప్రపంచం నమ్మట్లా. ట్యూబులు బ్లాక్ అయితే ఓపెన్ అవుతాయి, చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, ఐవీఎఫ్ అక్కర్లేదని చెప్తున్నాం. ప్రపంచం నమ్మట్లా. సిస్టులున్నా, గెడ్లున్నా, ఫైబ్రాయిడ్లున్నా, పాలిపులున్నా అవన్నీ కరిగించుకోవచ్చు, మందులతో చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అని చెప్పాం. నమ్మట్లా. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని ఏ సమస్య లేకపోయినా ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఐవీఎఫ్లో ఆపరేషన్లు చేస్తున్నారు. ఏ సమస్య లేదంటున్నారు, ఐవీఎఫ్లో ఆపరేషన్లు చేస్తున్నారు. మళ్ళీ 2 లక్షలు 3 లక్షలు వాటికి నో గ్యారంటీ అంటున్నారు. మరి అలాంటిది మీకు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటూ ఏమీ లేదమ్మా, అన్నీ ఎక్స్ప్లెయిన్డే. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా క్రిమిగాడు ఉంటే చేతిలో ముద్దున్న నోట్లోకి రానివాడు అడ్డం పడతాడు. ఆ క్రిమిగాడిని తొలగించుకోవాలి, లేకపోతే నీ బిడ్డ రాదు అని చెప్పి క్రిములకి టెస్టులు చేసి వాటిని ట్రీట్ చేసి ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం. ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి కూడా ఇక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి. 30 లక్షలు 50 లక్షలు బయట ఖర్చు పెట్టుకొచ్చి ఆ డోనార్లకి సరుగేట్లకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం. అర్థమైంది కదా దీంట్లో ఉన్న మ్యాజిక్? అర్థమైంది. మ్యాజిక్ అంటే ఇక్కడ మనమేమి సీక్రెట్ ఏమి లేదు. అందరు ప్రపంచంలో ఉన్న మందులే, మనం కొత్తగా తయారు చేసినవి కాదు. మీ ఊర్లో ఉంటాయి, మీ ఇంతకుముందు తిరిగిన డాక్టర్ గారి దగ్గర మెడికల్ షాపుల్లో కూడా ఉంటాయి. కానీ ఎవరికి ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఎంత డోసులు ఇవ్వాలి, ఎన్ని రోజులు వాడించాలన్నది ఇక్కడ మ్యాజిక్. అది ఒక్క డాక్టర్ వైఎస్ బాబు చేస్తున్నారు, అందుకే ఫలితం వచ్చింది.
మీకు కూడా 6 నెలలు చెప్పాం, 2 నెలలు క్రిములు వాడాలన్నాం, 2 నెలలు హార్మోన్లు వాడన్నాం, అప్పుడు కూడా రాకపోతే ట్యూబులు క్లీన్ చేయాలన్నాం సెలైన్ ద్వారా, లేదంటే ఒకవేళ కణాలు ఏమన్నా రాకపోతే రకరకాలుగా ప్రొసీజర్ల ద్వారా కణాల్లో ఉన్న తుప్పులు పుచ్చులు ఏరేసి మంచి కణాలను తీసుకెళ్లి గర్భసంచికి అందించాలన్నాం. ఏది చేయాలన్నా ఆపరేషన్ థియేటర్ అవసరం లేకుండా చాలా సింపుల్ టెక్నిక్స్తో చేసుకుంటూ వెళ్తాం. ఏ ప్రొసీజర్ అయినా మీకు 5,000 కన్నా దాటదు ఇక్కడ. మరి ఇలాంటి ప్రొసీజర్లు చేస్తూ మీకు చక్కగా ప్రెగ్నెన్సీ వస్తుంది. 6 నెలలు ఓర్పు పట్టండి అన్నాం, మీరు కనీసం 6 వారాలు కూడా టైం తీసుకోకుండా బుడింగిలు తెచ్చేసుకున్నారు. చూడండి, మరి ఇన్నాళ్ళ నుంచి నిందలు మోసారు, 4 ఏళ్ల నుంచి బాగా మోసాను సార్, మా వైఫ్ బాగా మోసారు. మరి తీరా అసలు ప్రాబ్లం ఉందా? మీ ఆవిడలో కానీ మీలో కానీ ప్రాబ్లం ఉందా? మరి ఎట్లా వచ్చింది అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది, మీ కణాలను ఇబ్బంది పెట్టింది, మీ ఆవిడ అండాలను ఇబ్బంది పెట్టింది క్రిములు. ఆ క్రిమి అనేది ఇంతవరకు ఏ డాక్టర్ చెప్పకపోవడం వల్ల మీరు స్టక్ అయిపోయారు. ఆ క్రిమిని గుర్తించి మనం తొలగించడంతో మీ కణాలు బాగుపడ్డాయి, మీ అండాలు బాగుపడ్డాయి, చక్కగా మీ బిడ్డ వచ్చేసింది. అర్థమైందా? ఈ విషయాన్ని ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఏ డాక్టర్ చెప్పలేదు, ఏ దేశంలో కూడా చెప్పట్లేదు. ఓన్లీ ఒకే ఒక డాక్టర్ చెప్తున్నాడు, డాక్టర్ వైఎస్ బాబు. అందుకే ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గర రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి. డాక్టర్లకే ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్న డాక్టర్ని డాక్టర్ వైఎస్ బాబు. ఐవీఎఫ్లు చేయించుకున్న రాక డాక్టర్లు కూడా పాపం, ఆవిడ కూడా ఆడపిల్లే కదా, తను కూడా తల్లి కావాలని కోరుకుంటుంది కదా. ప్రెగ్నెన్సీ రాని సందర్భంలో తనే కూడా తపన పడుతూ మా దగ్గరికి వస్తున్నారు. అలాంటి డాక్టర్లు కూడా వాళ్ళ ఐవీఎఫ్లు వాళ్ళకి పనిచేయక మా దగ్గరికి వస్తున్నా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం. ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే గుర్తించి అర్థం చేసుకుని ముందుకొచ్చి వీడియోలు ఇస్తున్నారు. మీలాంటి వాళ్ళు వీడియో ఇస్తాం. ఎందుకంటే నేను వీడియో ఇవ్వమనేది మిమ్మల్ని, దేవుడు మిమ్మల్ని లాక్కొచ్చాడు ఇక్కడ వరకు ఒక వీడియో రూపంలో. మీకు నాకు చుట్టరికం లేదు, బంధుత్వం లేదు, కానీ ఒక యూట్యూబ్లో వీడియో చూసి మీరు నన్ను నమ్మి వచ్చారు. దేవుడు చూపించిన దారిని నమ్మి వచ్చారు. ఇక్కడికి వచ్చాక చక్కగా మమ్మల్ని నమ్మి కూర్చొని మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటి, ఎలా తెచ్చుకోవాలి విన్నాక మీకు నచ్చింది, నచ్చి చక్కగా టెస్టులు చేయించుకున్నారు. భార్యాభర్తలు మందులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్టింగ్లోనే అయిపోయింది. చూడండి ఎలాంటి విత్తనమో మీది. 4 నెలల నుంచి 4 సంవత్సరాల నుంచి రాంది 4 వారాల్లో అవగొట్టేశారు కదా. అంటే విత్తనంలో ట్రబుల్ లేదు, దాన్ని ఇబ్బంది పెడుతున్నాయి క్రిములు అని గుర్తించాం. ఇప్పుడు అది మీకు ఇప్పుడు ఆ రోజు నేను చెప్పింది ఈరోజు మీకు ప్రత్యక్షంగా నిరూపణ అయింది. అవును సార్. అది ఏది ఏమైనా మీరు గుర్తించారు. రామ్శేఖర్ గారు, శృతి గారు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే కావాల్సింది మరి లోపల ఉన్న సమస్యను గుర్తించి సరి చేసుకోవడం. చూడండి ఆల్రెడీ శాక్ వచ్చేసింది. ఇక మనకు పీటల్ పాటు హార్ట్ బీటు రావడానికి కూడా బిల్లలిస్తాం. ఏ క్రిములు అయితే ఇన్నాళ్ళు ఈ 4 ఏళ్ళు ఒక్కసారి కూడా రానివ్వాల, అవి గర్భసంచిని అడ్డం పడ్డాయి. ఇప్పుడు బిడ్డను కూడా అడ్డం పట్టడానికి ట్రై చేస్తాం. అదే క్రిముల నుంచి మన బిడ్డని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం మందులు ఇస్తాం. అక్కడ క్రిముల పద్మవ్యూహం తెలిసిన డాక్టర్లు అక్కడ ఎవరు లేరు కాబట్టి మీరు ఇక్కడికే వచ్చారు. ఎందుకంటే ఫస్ట్ 3 నెలలు మన దగ్గర వాడకపోతే 80% ప్రెగ్నెన్సీలు పోతాయి. తర్వాత 4వ నెల 5వ నెల అవకరాలు అయిపోతాయి. ఎందుకంటే ఈ క్రిములు ఎవరు డాక్టర్ గుర్తించడు, అది తెలియదు వాళ్ళకి, అసలు ఆ కాన్సెప్టే లేదు. మరి అలాంటప్పుడు క్రిములు ఎలాగైతే పద్మవ్యూహంలో బిడ్డ ఉందో బిడ్డను కూడా నాశనం చేయడానికే ట్రై చేస్తాయి. బిడ్డను రాకుండా ట్రై చేస్తాయి, వస్తే నాశనం చేయడానికి ట్రై చేస్తాయి. అందుకే క్రిముల చుట్టూ ఒక పద్మవ్యూహం లాంటి క్రిముల చుట్టూ ఒక కంచె కట్టి మన బిడ్డని కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే పద్ధతికే మందులు ఇస్తాము. ఆ మందులు మీరు జాగ్రత్తగా వాడుకోండి. అలాగే మీకు ఒక బుక్ ఇస్తాను, గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం. ఎన్నాళ్ళు ఒక బుక్ ఇచ్చాను కదా, మీరు అమ్మా నాన్న కాగలరని ఒక బుక్ ఇచ్చాను. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇస్తాను. ఈ బుక్ని వాడుకోండి. మీరు ఇప్పుడు ఈ బుక్ను ఫాలో అవ్వాలి. మీ ఆవిడ ఈ బుక్ని చదువుకోమనండి, ఇది ఫాలో అవ్వమనండి, అంతా మంచి జరుగుతుంది. అలాగే బిడ్డను డ్యామేజ్ చేయకుండా మందులు కూడా నేను ఇస్తాను. ఆ మందులు కూడా మీరు వాడుకుందరు కానీ. ఓకే, ఇంకా మీరు ఏమైనా చెప్పాలా రామశేఖర్ గారు? ఓకే, చాలా హ్యాపీ సార్. మంచిగా మరి దేదేముని నమ్మారు మీరు? ఈశ్వరుడు, ఆ బోలాశంకరుని నమ్మారు. ఏదో ఇన్నాళ్ళు పడ్డారు కష్టాలు, ఎంతోమంది అవమానాలను ఎదుర్కొన్నారు, ఆవేదన పొందారు. మరి ప్రెగ్నెన్సీ రాకపోతే మీ తప్పను, మీ ఆవిడ తప్పను జనమంతా నిందిస్తున్న నిందలన్నింటినీ భరించారు. ఈరోజు ఆ దేవుడికి మీ మీద దయ కలిగింది. పిచ్చుకొక దారం కట్టి లాక్కొచ్చినట్టు అక్కడి నుంచి ఇక్కడ వరకే ఒక వీడియో చూపించి లాక్కొచ్చి నాకు అప్పచెప్పారు. అప్పచెప్పడమే కాకుండా నా మందుల ద్వారా, వైద్యో నారాయణో హరి అనే నా మందుల ద్వారా నీకు ఆ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా కూడా ఆ దేవుడే చేశాడు. నువ్వు యేసయ్యను నమ్ముండొచ్చు, వెంకటేశ్వర స్వామిని నమ్ముండొచ్చు, అల్లాని నమ్ముండొచ్చు, మరి బోలాశంకర్ నమ్ముండొచ్చు, మీ కులదైవం ఏదైనా నమ్ముండొచ్చు. దేవుణ్ణి అయితే నమ్మాలి. దేవుణ్ణి నమ్మితేనే దెయ్యాల నుంచి మనం బయటపడగలుగుతాం.
లేదంటే ఆ దెయ్యాలు ఇలాగే బిడ్డని రానికోకుండా చేసి మనల్ని నరకయాతన గురి చేస్తాయి. అందుకని దేవుణ్ణి గట్టిగా పట్టుకుని ఉండండి. ఆ బిడ్డను కూడా అలాగే కాపాడుకుంటూ మీ చేతిలో పెట్టేస్తాడు. అక్కడ వరకు ఓర్పుగా ఇలాగే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి. దేవుణ్ణి గట్టిగా పట్టుకుని ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రైట్.